మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో హోటల్ ఆవాస్ నందు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాదిగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకొని అదేవిధంగా మన సంత నూతలపాడు నియోజకవర్గంలో మెరుగు నాగార్జున గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డవరపు మాజీ ఎంపీసీటీసీ కొత్త సుమన్, గార్లపాడు మాజీ ఎంపీసీటీసీ అనపర్తి చిరంజీవి, పాలవర్తి గంగయ్య, కొల్చానికోట సర్పంచ్ డొక్కా మరియా సిద్ధయ్య, గరికపూడి వైసీపీ సీనియర్ నాయకులు గుంటూరు దాసు, తాళ్ల మోషే, ప్రతాప్, దేవకుమార్, జగన్, రవితేజ, చిట్టుబాబు, మండలంలో వివిధ గ్రామాల నాయకులు అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని మాదిక సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మన మాదిగ జాతి రక్త సమితులందరికీ హృదయపూర్వక నమస్కారాలన్నా. ఒక్క పూటలో ఇంతమంది మన మాదిగలు వచ్చారంటే కొంతమందికి ఒక గంటలోనే, గంట ముందు చేసి ఇంతమంది వచ్చారన్నా. ఇదే ఐక్యత, ఇదే సమావేశం, ఇదే విధంగా కానీ ప్రతి విషయంలో ఇది సమావేశం జరగడానికి కారణం ఒక్క మనిషికి పెట్టేమన్నా. ఇది ఒక ఊర్లో ఒక మనిషికి రీసెంట్గా ఒక విషయం జరిగింది. అదే విషయం మళ్ళీ రిపీట్ కాకుండా మన మాదిగ జాతి మొత్తం వైసీపీకి సపోర్టు, జగనన్న సీఎం చేసుకుంటాం, మెరుగు నాగార్జున గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటాం. అన్నీ మనకి సంబంధించి ప్రతి ఊళ్ళో ప్రతి మాదిగ పల్లి వస్తే అగ్రవర్ణాలు వస్తే రాని ఇబ్బంది లేదు. కానీ ఆ మాదిగపల్లిలో ఉన్న వ్యక్తులు మాత్రమే చలాయించాలి, వాళ్ళదే పెత్తనం ఉండాలి. అక్కడ వాళ్ళకే గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ మెరుగు నాగార్జున గారు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మనం మెరుగు నాగార్జున గారిని గెలిపించుకుంటాం, సీఎం గారిని చేసుకుంటాం. సీఎం గారు కూడా కేవలం ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వాళ్ళ కులాలను కూడా వదిలేసి కేవలం మన కోసం ప్రతి కార్యక్రమం, ప్రతి విషయం డెవలప్ కానీ ఏదైనా కానీ మన కోసం ఆలోచిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మనం అందరం కలిసికట్టుగా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ తెచ్చుకొని వైసీపీ గవర్నమెంట్ కీలకంగా మద్దిపాడు మండలంలో మన మాదిగ సమాజం ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలు సుమనన్న కానీ, ఫస్ట్ చెప్పిన సుమనన్న కానీ, మన సుమంత్ కానీ, యాగోబు కానీ, మన మాజీ ఎంపీటీసీ చిరంజీవి కానీ, ఇంకా చాలామంది పెద్దలు చెప్పారు. అందరూ మీరు చెప్పిన మాటలు అందరం బయట వాస్తవం. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు. ఇప్పటి నుంచి మద్దిపాడు మండలాన్ని సంతనూతలపాడు నియోజకవర్గంలో మద్దిపాడు మండల మాదిగ జాతిని చూసి పక్క మండలాల మాదిగ జాతి కూడా మన రూట్లో వస్తారు, గంటపదంగా చెప్పగలను. ఈ విధంగా చేస్తే వాళ్ళందరూ మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా త్వరలో కమిటీ వేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ మన సంతోషపాడే ఇన్ఛార్జ్ అయిన మెరుగు నాగార్జున గారిని కలిసి మా ప్రాధాన్యత ఇది, మా ఓట్లు ఇవి, మనకి దాదాపు 7,000 చిల్లర ఓట్లు ఉన్నాయండి మద్దిపాడు మండలంలో. మాదిగ సామాజిక వర్గాన్ని 7,000 చిల్లర ఉన్నాయి. మన ప్రాధాన్యత వచ్చాం కనుక ఇదే విధంగా మనం కానీ కలిసికట్టుగా ఉంటే ఒక స్టేషన్కి పోతామండి, ఒకళ్ళు పోతే తిడతారు, ఇద్దరు పోతే తిడతారు, 10 మంది పోతే తిట్టరుగా మనల్ని. 10 మంది అయినా సరే ఇందాక సుమరణ చెప్పినట్టు దానిలో న్యాయం ఉంటే, ఇల్లీగల్ కాకుండా లీగల్గా దానిలో న్యాయం ఉంటే 10 మందిని పోయి ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక మద్దిపాడు మండల ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏ సమస్య అయినా తీసుకొని వెళ్ళి ఒక ఉద్యోగం వచ్చినా కానీ మన పల్లెల్లో వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇప్పించి గతంలో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు తీసుకొని చాలా లాస్ పోయిన మాట వాస్తవం. అవి రిపీట్ కాకుండా ఎవరైతే పేదలు ఉంటారో మన సామాజిక వర్గంలో ఆ పేదలకు ఇప్పించి మన పేదలందరికీ కృషికి పాటుపడదామని మీ పెద్దలందరి సమక్షంలో ఒక వ్యక్తిని అనుకొని పెద్దల నాయకత్వంలో ముందుకెళ్దామని సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. जोहार वैसा, जोहार वैसा।
జోహార్